అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లుగా తయారవుతోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ పార్టీ కార్పొరేటర్లు రాష్ట్రంలో అధికారం మారగానే రివెంజ్ తీర్చుకున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. ఇక ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ విషయంలోనూ అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీలను గతంలో వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జెడ్పీ చైర్పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్ర ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో వైసీపీ జెడ్పీటీసీలలో పలువురు ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారు అన్నది వీరి ఆరోపణ. అయితే ఆమె ఆ అంశాన్ని అంగీకరించడం లేదు. కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రిందట జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వైసీపీకి చెందిన 22 మంది జెడ్పీటీసీలు గైర్హాజరయ్యారు. నిజానికి జిల్లా పరిషత్తులో అనంతగిరిలో సిపిఎం, మాకవరపాలెంలో తెలుగుదేశం మినహాయిస్తే మిగిలిన జెడ్పీటీసీలందరూ వైసీపీ సభ్యులే. వారిలో అత్యధికులు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చూస్తుంటే స్వపక్షంలోనే జెడ్పీ చైర్పర్సన్ తీరుపై ఎంత అసంతృప్తి గూడు కట్టుకుందో అవగతమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అంటే సెప్టెంబర్ తర్వాత జెడ్పీ చైర్పర్సన్ పదవి కూడా వైసీపీ చేజారడం ఖాయమని అంటున్నారు. అంతవరకు ఎందుకంటే ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 4 ఏళ్ల పాలనా కాలం ముగియాల్సి ఉంటుంది. అది సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ జెడ్పీటీసీలు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ విషయంలో చేతులు కాల్చుకున్న వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ విషయంలో అలా జరగకూడదని భావిస్తోంది. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు రంగంలోకి దిగి వైసీపీ అసంతృప్త జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కురసాల కన్నబాబు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా చూడాల్సిందే.